హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే ఇలాంటి బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టకపోవచ్చు, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బాటిల్స్లోనే వాటర్ అయితే తీసుకుని వెళ్తూ ఉంటాము. దీంట్లో హాట్ వాటర్ పోసుకుంటూ ఉంటాము, అలాగే నార్మల్ వాటర్, అలాగే కూల్ వాటర్ పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్తాం కాబట్టి మనం దాన్ని వాడకుండా కొన్ని రోజులు పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే తడి ఉండింది అనుకోండి, ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. మరి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే దీంట్లో ఒక 4 ఇలాచీలను లేదంటే ఒక 2-3 ఇలాచీలను వేసి పెట్టేసేయండి. ఇంకా మీరు మళ్ళీ ఎన్ని రోజులకు వాడినా కూడా మంచిగా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాదు, ఫ్రెష్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఇలాంటి టేపులను అయితే వాడుతూ ఉంటాం కదా. టైలరింగ్ చేసినా చేయకపోయినా మనము అప్పుడప్పుడు ఏదైనా కొలుసుకోవడానికి ఇలాంటి టేపుల్ని వాడుతూ ఉంటాము. మరి ఇవి మనము ఇలా ఎలా పడితే అలా పెట్టేసామంటే చూడడానికి చిందరవందరగా ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది. అలాగే మనం పెట్టినప్పుడు కూడా ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అనమాట. మరి అలా కాకుండా నీట్గా పెట్టుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా ఒకటి మనకి టేప్ అయితే ఉంటుంది కదా, టేపుని ఈ టేపుకి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలన్నమాట. ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని ఇలా టేపుకి అయితే వేయండి. టేపుకు వేసేసి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇంకొక చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఈ విధంగా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. ఇంత పెద్ద ఇది కూడా మనకి చిన్నగా అయిపోతుంది అనమాట. దీన్ని మనం డబ్బాలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. చూడడానికి చాలా నీట్గా క్లమ్జీగా లేకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇంత పెద్ద టేప్ని నేను ఎంత చిన్నగా అయితే చేసేస్తానో ఈ విధంగా మనము ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇంకా చివర్లో రబ్బర్ బ్యాండ్ వేసాం కదా, దాన్ని అలానే పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేసిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా మొత్తం ఈ టేపుకి మొత్తం వేసేసేయాలన్నమాట. ఇలా వేసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది, అలాగే మనకి ఊడిపోకుండా ఉంటుంది, అలాగే చిందరబందరగా కాకుండా ఉంటుంది, చిన్నగా అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా టేప్ని ఎలా పడితే అలా వేసి ఉంటే కనుక వెంటనే తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే రింగ్ ఎప్పుడైనా సరే పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి కొన్ని లూజ్గా అయితే ఉంటాయి కదా. కొద్దిగా సార్లు మనం లావ్ అవుతూ ఉంటాం, సన్నగా అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు లూజ్గా కూడా అవుతూ ఉంటాయి. మరి లూజ్గా అయినప్పుడు మనము ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళాలన్నా, అలాగే మన ఇంట్లో పిల్లలకు పెట్టాలన్నా భయం వేస్తూ ఉంటుంది. లూజ్గా ఉంది, జారిపోతుందేమో, పడిపోతుందేమో అని. మరి అలాంటి టెన్షన్ లేకుండా మనకి లూజ్గా ఉన్నా సరే మనకి కరెక్ట్గా జారిపోకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ నేను వీడియోలో చూపించినట్లుగా వేసేసి తర్వాత ఇలా వేలికి చుట్టేసేసి ఇంకా రింగ్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసామంటే ఇంకా మనకి అస్సలు లూజ్గా ఉండదు, అది జారిపోతుందని భయం ఉండదు. మనకి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి అస్సలు జారిపోదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పప్పులనైతే ఇలా మనం సగం వాడుకున్నాం అనుకోండి, ప్యాకెట్లో ఇంకొక డబ్బాలో పోసుకోవడానికి డబ్బా లేనప్పుడు, లేదంటే మనకి ఆ డబ్బాల్లో ప్లేస్ లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఆ డబ్బాలో మనకి పోయాల్సిన అవసరం లేకుండా ఇలా లాక్ చేసేసేయచ్చు అనమాట. ఎటువంటి పిన్ను కానీ సూది కానీ అలాగే మనకి స్టాప్లర్తో కానీ ఏమీ పని లేదంటే పిన్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. రబ్బర్ బ్యాండ్ ఈ ప్యాకెట్కి వేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా రివర్స్కి తర్వాత ఫస్ట్ మనం మర్చాం కదా, దాన్ని ఇలా చేయండి. ఇలా చేసామంటే ఇంకా మనకి లాక్ చేసినట్లుగా అయిపోతుందన్నమాట. ఇంకా దీనికి మనం ఏది పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓపెన్ చేసిన దగ్గర అస్సలు పడిపోవు, నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే బ్లౌజులను వేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేయించినప్పుడు నెక్ అనేది డీప్గా పెడుతూ ఉంటారు. నెక్ ఎక్కువగా డీప్గా ఉండిందనుకోండి, మనకి వేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెట్టెడ్ శారీస్ అవైతే నెక్ డీప్గా ఉంటే అస్సలు వేసుకోలేమన్నమాట. మరి నెక్ డీప్గా ఉన్నప్పుడు మనం దాన్ని రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా, అసలు సూది దారంతో పని లేకుండా ఇలా నేను చెప్పినట్లుగా కనుక చేశారనుకోండి, మీకు నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. నార్మల్గా అయితే
ఇక్కడ కొంతమంది కుట్టు ఏపిస్తూ ఉంటారు మర్చి, అలా ఏపీయడం అస్సలు బాగోదు. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఒక పిన్నీస్ని అయితే తీసుకొని పిన్నీస్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఉక్కుని దీనికైతే పెట్టేసేయండి. ఇంకా అంతే, మనకైతే నీట్గా మనకి రెడీ అయిపోతుందన్నమాట. నెక్ కిందికి ఉండదు, అలాగే చూడ్డానికి చాలా చక్కగా చాలా నీట్గా ఉంటుంది. మనం సపరేట్గా ఇంకా దానికి మళ్ళీ అది ఇది పెట్టి కుట్టించాల్సిన అవసరమే ఉండదన్నమాట. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఇంకా తర్వాత మనం బటన్స్ పెట్టుకున్నా కూడా ఇక్కడ కుచ్చు మాదిరి కూడా రాలేదు, మీరే గమనించండి. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మనం మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది. మనకి నెక్ కూడా డీప్గా లేకుండా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నెక్ డీప్గా ఉన్నప్పుడు మీరేం చేస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకా మనకి సమ్మర్తో పని లేకుండా వింటర్తో పని లేకుండా ఏ సీజన్లోనైనా సరే ఈ క్రీమ్ని కనుక మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దీంట్లో మనం అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ని అయితే ఇలా కొద్దిగా అయితే తీసుకోండి. ఇలా అలోవెరా జెల్ అలాగే ఆయిల్ ఈ రెండింటిని కలిపామనుకోండి, మంచి క్రీమీగా అయిపోతుంది అనమాట. మనకి ఇంట్లో ఉండే అలోవెరా కంటే అది కొద్దిగా ఉండలు ఉంటుంది కదా, అలా కాకుండా బయట మార్కెట్లో దొరికేదైతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపామనుకోండి, చూడండి ఫోమ్ మాదిరి వస్తుందన్నమాట. ఇలా బాగా కలిపేసారనమాట. ఒక 2 నిమిషాల సేపు టైం పడుతుంది అనమాట. వెంటనే అయితే ఇంత బాగా రాదు. ఇలా ఒక 2 మినిట్స్ పడుతుంది. నేనైతే కొద్దిగా చేసి చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఎక్కువగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది మనము 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా క్రీమీ లాగా వచ్చిన తర్వాత దీన్ని మన ఫేస్కి హ్యాండ్స్కి నైట్ పడుకునేటప్పుడు కనుక అప్లై చేసామనుకోండి, మన స్కిన్ అనేది ఏ సీజన్లోనైనా సరే స్మూత్గా ఉంటుందన్నమాట. ఇంకా చలికాలంలో అయితే ఎక్కువగా పగులుతూ ఉంటుంది కదా, ఇలా చేయడం వల్ల మన స్కిన్ కూడా పగలదు, అలాగే సాఫ్ట్గా అయిపోతుంది, అలాగే ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది, అలాగే స్కిన్ కూడా వెయిట్గా వస్తుందన్నమాట. మీరే గమనించండి, అసలు చాలా బాగా వస్తుంది. ఇలా రెగ్యులర్గా ఒక 1 మంత్ చేయండి, మీకే చాలా తెలుస్తుందన్నమాట. అంటే మీకు మీ స్కిన్ తెల్లగా కావడం మీరే గమనిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే స్కిన్ పగిలిందని అవి ఇవి క్రీములు వాడే కంటే ఇలా కొద్దిగా ఆయిల్ని అలాగే అలోవెరా జెల్ని రెండింటిని బాగా కలిపేసి తర్వాత మీరు అప్లై చేసి మీరే గమనించండి తేడానైతే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగునైతే తోడు పెడుతూ ఉంటాం కదా, చాలామంది పెరుగు పైన మీగడ తీస్తూ ఉంటారు, అలాగే పాలపైన కూడా మీగడని తీస్తూ ఉంటారు. కానీ పాలపైన తీసే మీగడ కంటే పెరుగు పైన తీసే మీగడనే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలా మనకి మీగడ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా రోజు మనం మీగడని తీసుకున్నామంటే ఒక 10 డేస్కి మనకి నెయ్యి అంత మీగడైతే వస్తుందన్నమాట. మనకి 10 డేస్ ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే మనం బయట మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు. నెయ్యి ప్యాకెట్లను వీటిని మనం ఇంట్లోనే ఫ్రెష్గా మంచి నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే మీగడ తీసి మనం పెరుగు తినడం కూడా హెల్త్కి మంచిదే, ఫ్యాట్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వాటర్ మిలన్ అయితే తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు బాగా వాటర్ మిలన్ ఎక్కువగా తింటూ ఉంటాము సమ్మర్ కాబట్టి. మనం వాటర్ మిలన్ పెద్దది తెచ్చుకున్నాం అనుకోండి, అది మనకి ఒక్కసారికి అయిపోదు. అలానే కట్ చేసి పక్కన పెట్టేసామంటే మరుసటి రోజుకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అది పాడైపోతుంది అనమాట. మనం వందలు పెట్టి తెచ్చుకుంటాము, మరి అస్సలు పడేయలేము కదా. మరి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా దీనిపైన కరెక్ట్గా సరిపోయే మూత కానీ ప్లేట్ని కానీ పెట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా అంతేనండి, నీట్గా ఉంటుంది, అస్సలు స్మెల్ రాదు. ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి పట్టదు, దీని స్మెల్ ఫ్రిడ్జ్కి పట్టదు. 2 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రింగ్స్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి కొన్ని రింగ్స్ లూజ్గా ఉంటాయి, కొన్ని రింగ్స్ అయితే టైట్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనము టైట్గా అయినప్పుడు మరి తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా కనుక తీసారంటే చాలా ఈజీగా తీసేయచ్చు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా కొద్దిగా బేబీ లోపల వెయిట్ పెరిగే కొద్దీ మనకి ఎక్కువగా వాపు వచ్చేసి చేతులు అవన్నీ ఫిట్గా అయిపోయి ఒక్కోసారి రింగును కూడా కట్ చేస్తూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా ఎంత టైట్గా అయినా రింగ్ అయినా సరే ఇలా ఆ రింగులకి దారాన్ని దూర్చేసి కొద్దిగా వదిలేసి తర్వాత ఇలా మిగతా దారాన్ని అంతా ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి కింద మనం రింగ్లోకి
కూర్చాం కదా, దాన్ని ఇలా తీసుకుంటూ రండి. ఇంకా అంతే, దాంతోపాటు ఉంగరం కూడా వచ్చేస్తుందనమాట. మనకి ఎంత టైట్గా అయిన రింగ్ అయినా సరే ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, చాలా సింపుల్ అనమాట. నొప్పి పుట్టకుండా తీసేయచ్చు, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చపాతీ కర్రతో మనం ఇలా కనుక చేసామంటే మనకి కాళ్ళకు తిమ్మిర్లున్నా చేతులకు తిమ్మిర్లున్నా తగ్గుతాయన్నమాట. అలాగే మనకి మంచిగా పనిచేస్తుంది. అసలు మనకి కాళ్ళు కూడా బాగా మనం ఇలా అనడం వల్ల మనకి కాళ్ళు కూడా తిమ్మిర్లు అవన్నీ పోతాయి, నీట్గా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. అంటే నడవడానికి మనకి తిమ్మిర్లు ఎక్కినట్టుగా అలా ఉండవు అనమాట. అలాగే మంచి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది కాళ్ళకి చేతులకి. మనం వాడకుండా చపాతీ కర్రని ఏదైనా పక్కన పెట్టేసి ఉంటాం కదా, మనం పనికి రాదని, ఆ చపాతీ కర్రని అయితే తీసుకొని ఇలా మనం కాళ్ళని ఇలా పెట్టేసేసి ఇలా మనకి ఇలా అనాలన్నమాట. చపాతీ రుద్దినట్లుగా ఇలా అన్నామనుకోండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. మనకి కాళ్ళకు తిమ్మిర్లున్నా చేతులకు తిమ్మిర్లున్నా తగ్గిపోతాయన్నమాట. ఇది మంచి ఎక్సర్సైజ్గా కూడా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి కాళ్ళు చేతులు అనేది బాగా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే చేతులు నొప్పి తీసినా కాళ్ళు నొప్పి తీసినా అలాగే మనకి కొద్దిగా ఎక్సర్సైజ్గా ఉండాలన్నా అలాగే తిమ్మిర్లు ఎక్కినా సరే ఈ విధంగా చెయ్యండి. ఇలా చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. మనము చపాతీ కర్రని ఇది వాడుకుంటాం కదా అని కమెంట్ చేయొద్దండి. ఇది వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్రతో మాత్రమే ఇలా చేయమని అయితే చెప్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము మామిడి పళ్ళని అయితే తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు బాగా మామిడి పళ్ళ సీజను. ఇంకా మామిడి పళ్ళని తెచ్చుకున్నప్పుడు చాలామంది వేడి అయిపోతుంది, అది తింటే నోరంతా ఎర్రగా అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. అలాగే వేడి చేస్తుందని కొంతమంది భయపడుతూ ఉంటారనమాట. మనకి వేడి చేయకుండా ఉండాలి, మామిడి పండు తిన్నాక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. కొంతమందికి మోషన్స్ అవుతాయి వేడికి అని కూడా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం మామిడి పండును ఎప్పుడు తినాలన్నా సరే కనీసం అంటే ఒక 2 hours అయినా వాటర్లో నానబెట్టాలన్నమాట. అలాగే ఫస్ట్ మనం నానబెట్టే ముందుగా ఇలా ఒక డేక్షలో వాటర్ అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి, అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి. ఉప్పు పసుపు వేసేసి తర్వాత మామిడి పళ్ళను అందులో వేసేసేయండి. వేసేసి బాగా నాననివ్వండి, 1 గంట సేపు అయినా. ఇలా నానడం వల్ల ఆ మామిడి పళ్ళకు మందు పెట్టి మాగి పెట్టినా కూడా మనకి దాంట్లోకి ఉండే కెమికల్స్ అన్నీ పోతాయన్నమాట. మందు పెట్టి మాగబెడుతూ ఉంటారు కదా, మనకి చెట్టు మీద కాయలైతే ఎవరు తెచ్చి ఇవ్వరు, ఖచ్చితంగా మందు పెట్టి మాగబెట్టే ఉంటారు. మరి అలాంటప్పుడు ఇలా మనం ఉప్పు పసుపు వేసి నానబెట్టి కడగడం వల్ల వాటికి ఉండే కెమికల్స్ పోతుంది. అలాగే వాటర్లో ఎక్కువసేపు నానడం వల్ల మనం తిన్నా కూడా వేడి చేయదన్నమాట. ఈ విధంగా కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే మన హెల్త్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక 2 hours నానబెట్టేసిన తర్వాత మామిడి పండును కట్ చేసుకొని తినేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెయ్యితో మనము మంచి క్రీమ్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ క్రీమ్ని మనకి ఏ సీజన్లోనైనా వాడచ్చు, మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకోండి, దానిపైన ఇలా ఒక 1 tablespoon అంత నెయ్యి, ఒక 1 tablespoon అంత ఆయిల్ వేసేసి బాగా ఇలా రాగి ఏదైనా గ్లాసు ఉండింది అనుకోండి, రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ ఉంటే ఇలా బాగా అనాలన్నమాట. ఇలా అన్నామంటే మంచి క్రీమీగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా బాగా ఒక 100 times అయినా ఇలా అనాలన్నమాట, ఇలా తిప్పినట్లుగా. అప్పటికి మంచి క్రీమీలాగా వస్తుంది. ఇది మంచి మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. ఇది మనం చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా అప్లై చేసుకోవచ్చు. మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట. మనం పెదవులకు అప్లై చేసినా కూడా పెదవులు కూడా పగలకుండా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే నల్లగా కాకుండా కూడా ఉంటాయి. చూడండి, అసలు చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మనము ప్రతిరోజు మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే పెదవులకు అప్లై చేసుకున్నామంటే పెదవుల పైన ఉండే నలుపు కూడా పోతుంది. అలాగే పెదవులు చాలా స్మూత్గా అయిపోతాయన్నమాట. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది, పాడవదు. అలాగే మనం అప్లై చేసుకోవడం వల్ల చూడండి మన స్కిన్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. మనం వందలు పెట్టి మాయిశ్చరైజర్లు కొనాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ తోటి మనకి ఒక 10 days వచ్చేంత మాయిశ్చరైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలానే చేస్తాను, ఇలానే వాడుతామన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే కనుక మీకు వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఏదైనా టిప్స్ ఉంటాయంటే నాకైతే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిపాయలతో ఇలా కనుక చేసామనుకోండి, అస్సలు మళ్ళీ ఇంట్లో ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింక కానీ కనిపించదనమాట. వెల్లుల్లిపాయలని అయితే ఫస్ట్ ఇలా తీసుకోండి, ఒక 4-5 వెల్లుల్లిపాయలను తీసుకొని
ఇలా రోట్లో వేసేసి ఇలా బాగా దంచాలన్నమాట. ఇలా దంచామనుకోండి మనకి ఇది కొద్దిగా ఘాటు అనేది వస్తుంది. ఈ ఘాటు మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇవి దంచేటప్పుడే ఒక 10-15 దాకా మిరియాలను కూడా వేసి దంచండి. ఇలా మిరియాలు అలాగే వెల్లుల్లిపాయలు రెండింటిని బాగా దంచాలన్నమాట. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. గిన్నెలోకి వేసేసుకొని మనము ఏం చేయాలంటే ఆ వాటర్ అనేది పోయాలన్నమాట. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసామనుకోండి, వాటర్లోకి ఈ వెల్లుల్లిపాయది అలాగే మిరియాలది ఘాటు మొత్తం ఆ వాటర్లోకి అయితే వస్తుందన్నమాట. ఇలా పోసేసుకున్నామంటే ఆ ఘాటు మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అయినా అలానే వదిలేసేయాలి. 1 అవర్ తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ మొత్తం బాగా ఘాటెక్కి ఉంటాయన్నమాట. ఈ విధంగా వడగట్టేసుకొని ఇప్పుడు ఇలా వడగట్టుకున్న దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట. వడగట్టుకోకుండా అలానే పోసుకున్నామంటే మనకు స్ప్రే చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా వడగట్టేసుకొని ఇంకా బాటిల్లోకి పోసేసుకొని ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని అయితే స్ప్రే చేయాలి. ఎటువంటి మనకు స్ప్రేలు అవసరం లేకుండా, మనకి కెమికల్స్ కలిపినవి మందులవి ఏది అవసరం లేకుండా ఇది న్యాచురల్ది కాబట్టి మనం గిన్నెల పైన ఇది పన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెల్త్ ఇష్యూస్ కూడా రావు. కాబట్టి మనము ఇలా హోమ్ రెమెడీగా ఇలా తయారు చేసుకొని దీన్ని మనము స్టవ్ గట్టు పైన, ఫ్రిడ్జ్ పైన, అలాగే తలుపుల పైన, ఇంకా ఎక్కడైనా సరే బాత్రూంలో, మీకు కర్టన్స్ పైన, ఎక్కడైనా సరే ఫర్నిచర్ పైన మీ ఇష్టం. మీకు ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో స్ప్రే చేయండి. అసలు చూద్దామన్నా ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, మనం పాలను ఫ్రిడ్జ్లో పెట్టకపోయామంటే పాలు పాడైపోతూ ఉంటాయి. మరి అలా పాడవకుండా మన దగ్గర ఫ్రిడ్జ్ లేకపోయినా సరే 2 రోజుల వరకు ఉన్నా కూడా పాలు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చేయాలన్నమాట. చూడండి, మనం పాలను కాంచిన తర్వాత చల్లగా అయిపోతాయి కదా. చల్లగా అయిన తర్వాత ఇంకా పాలను ఈ విధంగా ఒక డేక్షలో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ పాల గిన్నెను అయితే పెట్టేసేయాలి. పాల గిన్నెను పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి కాంచి మళ్ళీ మీరు కావాలనుకుంటే కాఫీనో టీనో చేసుకొని తాగేసి మిగిలిన పాలను కూడా మళ్ళీ ఇలానే సేమ్ ప్రాసెస్లో వాటర్లో పెట్టేసేయండి. ఇలా 2 రోజుల వరకు మనం పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్ లేకపోయినా ఎంత ఎండలున్నా సరే పాలు అనేది పాడవవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే సొంటిని అయితే వాడుతూ ఉంటాం కదా. సొంటి కానీ ఇలాచి కానీ చాలామంది టీలో వేసుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది సొంటి కాఫీ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే సొంటి కాఫీ రోజు తాగుతూ ఉంటారు కదా. మరి సొంటి కాఫీ తాగేటప్పుడు మనం సొంటిని రోట్లో వేసి దంచుతూ ఉంటాము. రోట్లో వేసి దంచడం వల్ల ఆ రోట్లో మనము అన్నీ దంచుతూ ఉంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మిగతావన్నీ అవి ఇవి వెల్లుల్లి కారం ఇవన్నీ దంచుతూ ఉంటాం కదా. మళ్ళీ దాంట్లోనే వేసి దంచడం వల్ల ఆ ఘాటే వస్తూ ఉంటుంది, కానీ సొంటి ఫ్లేవర్ అనేది తెలియదన్నమాట. ఇలాచి అయినా సొంటి అయినా అల్లమైనా సరే. అలాంటప్పుడు మనము స్పెషల్గా చేసుకోవాలి, మనకి సొంటి ఫ్లేవర్ మాత్రమే రావాలి అన్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసుకొని దంచుకోండి. ఏదైనా సరే, అల్లమైనా అలాగే ఇలాచి అయినా సరే, ఇలా సొంటి అయినా సరే, మనకి అదొక్క ఫ్లేవరే తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే రోట్లో దంచడం వల్ల మిగతావన్నీ స్మెల్లు వచ్చి అసలు అది టేస్ట్ కూడా తెలియదన్నమాట. రోట్లో కడిగి దంచుతాం కదా అని అనుకోవచ్చు. ఎంత కడిగినా కూడా ఆ మిగతా వాటి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దంచుకొని మీరైతే టీ కావాలంటే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, మన ఇంట్లో ఇలాంటి స్మాషర్ అయితే ఉంటుంది కదా. దీన్ని మనము ఏదైనా చేసుకునేటప్పుడు, అలాగే బంగాళదుంపలను స్మాష్ చేసుకోవడానికి అలా వాడుతూ ఉంటాం, పప్పును స్మాష్ చేసుకోవడానికి అలా. అలానే కాకుండా ఈ విధంగా నేను చూపించినట్లుగా కనుక వాడారంటే ప్రతి ఒక్క మహిళకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే దీంతో ఎన్ని పువ్వొత్తులనైనా ఈజీగా క్షణాల్లో చేసేసుకోవచ్చు అనమాట. మనకి పూజ చేసుకోవడానికి ముందుగా ఒత్తులను అయితే తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పటికప్పుడు ఒక్కొక్కసారి కాదనేసి ఫ్రీగా ఉండే టైంలో మనం ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా ఒత్తులను చేసుకునేటప్పుడు ఈ విధంగా కొన్ని పాలను అయితే తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా చూడండి, ఇలా కొద్దిగా చేతికి ఇలా అనేసుకొని పాలని తర్వాత ఇంకా ఈ స్మాషర్లో ఈ విధంగా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మనం ఇలా దూర్చాలన్నమాట. ఇలా దూర్చేసి ఇలా మనము అన్నామనుకోండి మనకి నీట్గా వస్తుంది, ఒత్తులు అనేది రౌండ్గా వస్తాయి. అలాగే మనం వెలిగించుకోవడానికి, దీపం వెలిగించుకోవడానికి పైన ఒత్తి కూడా చాలా పెద్దగా వస్తుందన్నమాట. మనం నార్మల్గా చేసుకున్న దానికంటే చాలా బాగా వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల. చూడండి, కొద్దిగా చిన్నగా కాకుండా ఇంతింతగా తీసుకోండి.
ఇంతగా తీసుకొని చేసుకున్నామంటే చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా ఈజీగా ఎన్ని ఒత్తులైనా క్షణాల్లో చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే. ఇలా అన్నిటిని తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని కావలిస్తే అన్ని ఒత్తుల్ని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనము చేసుకోవడం వల్ల రౌండ్గా కూడా వస్తాయి. అలాగే మనకి ఇలా ఒత్తులు పెద్దగా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి బాగా ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. మనకి ఇలా ఎక్కువసేపు వెలగడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే క్షణాల్లో చేసేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్ అనమాట. చాలామంది ఈజీగా ఈ విధంగా చేసేస్తూ ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అలాగే మనం చాలా ఫాస్ట్గా టైం వేస్ట్ కాకుండా చేసేసుకోవచ్చు. మనం ఫ్రీగా ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత ఈ విధంగా మనము ఒత్తుల్ని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం వాడుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. అలాగే మీకు కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా కుంకుమను కొద్దిగా తీసుకొని కొద్దిగా పాలతో తడి చేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. కుంకుమ పసుపు ఏదైనా సరే మీ ఇష్టం. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి అన్నమాట. మనం ఫ్రీగా ఉండే టైంలో ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనం వాడుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.